గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న అవసరం లేదు. ఫ్రెండ్స్, ఈ థంబ్నెయిల్ కొంచెం హార్ష్గా అనిపించవచ్చు, కానీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న చర్చ అదే. మొత్తం ఈ అసెంబ్లీ సెషన్ అంతట్లో కూడా చంద్రబాబు నాయుడే మరొక 10 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలి. కారణాలు ఏమైనా కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి యాంగిల్లో ఆలోచించో, లేకపోతే అమరావతి నిర్మాణానికి సంబంధించో, లేకపోతే వేరే వేరే అంశాలకు సంబంధించో, ఓవరాల్గా ఆయన ఏం మాట్లాడారు అనేది పరిగణలోకి తీసుకుంటే మరొక 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడే సీఎంగా ఉండాలంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. ఇది టీడీపీ శ్రేణుల్లో చాలా పెద్ద జోష్ని నింపితే జన సైనికుల్లో మాత్రం ఒక విధమైన అయోమయాన్ని క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ అభిమానులు లేదు క్షేత్రస్థాయిలో ఉన్న జన సైనికులు ఇలా కొంతమందిని మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన అభిప్రాయం ఇది. వాళ్ళు ఏమంటారు, పవన్ కళ్యాణ్ని మేము సీఎంగా చూడాలనుకుంటాం, ఎప్పటికైనా సరే సీఎం సీట్లో పవన్ కళ్యాణ్ చూడాలనుకుంటాం, అదే మా కళ అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండాలి అంటే ఇంకొక 10 ఏళ్ళు వెయిట్ చేయాలి పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలంటే అని వాళ్ళు చర్చించుకుంటున్నారనమాట. పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో అని ఉండొచ్చు, కానీ ఇది జన సైనికులకి వేరే యాంగిల్లో వెళ్ళిన ప్రసంగం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వయసు చూసుకుంటే 52, 53 ఉంది మనకి నెట్లో దొరుకుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. 52 లేదా 53. ఇంకొక 10 ఏళ్ళు అంటే అప్పటికి ఆయన సీఎంగా అవ్వాలి అంటే అప్పటికి ఆయన వయసు 63 ఏళ్ళు ఉంటుంది. ఒకవేళ 10 ఏళ్ల తర్వాత అంటే 10 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎంగా ఉంటే తర్వాత ఆయన సీఎం సీట్లో కూర్చోవాలనుకుంటే ఒకటి గెలిచి అప్పుడు కూడా 10 ఏళ్ల పాటు టైం కలుపుకుంటే 63, 62 ఉంటుంది ఆయన వయసు పవన్ కళ్యాణ్. అంటే ఏంటి దానికి షష్టిపూర్తి వచ్చాక సీఎం అవుతారనే టైప్లో కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అఫ్కోర్స్ వాళ్ళకున్న రాజకీయ అవగాహన అంటే తక్కువ ఉండొచ్చు, లేకపోతే ఆ ఉడుగు రక్తం ఉంటుంది కదా, దాంతో వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండొచ్చు. కాకపోతే పవన్ కళ్యాణ్ మీద వాళ్ళు పెట్టుకున్న ఆశలు ఏంటి ఇది ఎలాగ మాట్లాడుతున్నారు అనే అనుమానాన్ని క్రియేట్ చేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా జన సైనికులకు సంబంధించి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చేటప్పుడే చెప్పారు ఆయన, నేను 20 ఏళ్ల పాటు లాంగ్ టర్మ్ రాజకీయాలు చేయడానికి వచ్చాను, ఎక్కువ సమయం నేను రాజకీయాల్లోనే ఉంటాను, నా జీవితం లేకపోయి 20 ఏళ్ల పాటు నేను రాజకీయం చేయడానికి వచ్చాను, ఇప్పటికిప్పుడు ఏదో పదవులు వచ్చేలా నాకు లేదని ఆయన క్లియర్గా చెప్పారు. కానీ ఆయన అభిమానులకు అలా ఉండదు. పవన్ కళ్యాణ్ ఎక్కడున్నా లేదా పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యక్తులు అంటే ఆయన మెగా కుటుంబంలో ఎవరైనా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతున్నా, ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరుగుతున్నా పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళు నినాదాలు చేస్తారు, పవన్ సీఎం, పవన్ సీఎం, పవన్ సీఎం. ఇది ఒకనొక దశలో అంటే మెగా ఫ్యామిలీలోనే ఒక 2 హీరోలకి కొంత అసహనాన్ని కూడా కలిగించి చెప్పన బ్రదర్ అనే దాకా పోయింది కదా, అది మనం చూసాం కదా. సో ఓవరాల్గా పవన్ని ఇమ్మీడియట్గా సీఎంగా చూసేయాలనే కోరిక వాళ్ళలో ఉంటుంది. కాకపోతే మొదట్లో ఎదురు దెబ్బలు చాలా తిన్నారు పవన్ కళ్యాణ్, కానీ ఇప్పుడు దిగ్విజయంగా 100% స్ట్రైక్ రేట్తో డిప్యూటీ సీఎం హోదాలో ఆయన కూర్చున్నారు. బట్ వాళ్ళు ఇంకా కోరుకుంటున్నారు అనమాట, ఎలాగైనా సరే పవన్ని సీఎం సీట్లో చూడాలని చెప్పి. ఇప్పుడు పవన్ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండాలి, ఆయన అడుగు జాడలు మేము నడుస్తామంటే ఆయన చెప్పడం ఖచ్చితంగా వాళ్ళలో ఒక విధమైన డీలాన్ని క్రియేట్ చేసింది. అయితే కాస్త పెద్ద తరహా ఉన్నవాడు వాళ్ళకి నచ్చ చెప్తున్నారు, దీన్ని రాజకీయంగానే చూడాలి, దీన్ని వ్యూహాలు మళ్ళీ మారుతూ ఉంటాయని వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బట్ వాళ్ళలో అయితే ఒక చర్చనైతే లేపిందని చెప్పలేదు. యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో ముఖ్యంగా జన సైనికులు లేదా పవన్ కళ్యాణ్ అభిమానులు. నేషనల్ లెవెల్లో నాకున్న విజన్, నా జాతీయ సమగ్రత మీద నేను మోడీ గారికి అర్థమవుతున్నాను, మన వాళ్ళకి ఎందుకు అర్థం కాదు. నేను మోడీ గారి స్థాయి వ్యక్తి నన్ను అర్థం చేసుకుంటుంటే ఇక్కడ కూర్చోబెట్టి ఇలా కాదు అలా చేస్తుంటే బాగుండేది అనేది మిడిమిడి జ్ఞానంతో ఎందుకుంటారు. ఇక రెండోది, ఇది కాపు సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళు అంటే ఇప్పుడు అగ్రవర్ణాల్లో రాజకీయంగా ఇంపాక్ట్ చూపించే స్థాయిలో ఉన్న అగ్రవర్ణాల్లో కమ్మ, రెడ్డి ఈ 2 వర్గాలకి ఎక్కువగా ముఖ్యమైన పదవులు దక్కుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవులు ఎక్కువ కాలం ఉంటుంది ఈ 2. అయితే చౌదరి ఉంటున్నారు, కమ్మ లేకపోతే రెడ్డి ఉంటున్నారు. బీసీల తర్వాత రాజకీయంగా ఆ స్థాయిలో ఓటింగ్ ఉంది మాకు, అంత పెద్ద కమ్యూనిటీ మాది, మా ఉపకులాలన్నీ కలుపుకుంటే, అయినా కూడా మాకు సీఎం సీటు దక్కట్లేదనే బాధ, ఒక అసంతృప్తి కాపు సామాజిక వర్గంలో ఎప్పటి నుంచో ఉంది. చాలా ప్రయోగాలు ఫెయిల్ అయ్యాయి. వంగవీటి మోహన్ రంగ గారు ఆయన అర్ధాంతరంగా ఆయన అసాసినేషన్ గురవడం, ఆ తర్వాత దాసరి నారాయణరావు మీద కొంత హోప్ పెట్టుకున్నారు. తర్వాత చిరంజీవి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈసారి సీఎం సీట్లో కూర్చుంటారు మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అన్నట్టు వాళ్ళు భావించారు. ఆ ప్రజారాజ్యం ప్రయోగం అనుకోని రీతిలో ఫెయిల్ అయింది. దానికి కర్ణుడి చావుకి అనేక కారణాలు అన్నట్టుగా దాని చాలా కారణాలు ఉన్నాయి. ఆ తర్వాత ఒకానొక దశలో అంటే పూర్తిగా కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకున్నా చేసుకోకపోయినా బొత్స సత్యనారాయణ పేరు కూడా ఒకానొక దశలో వినిపించింది రాష్ట్ర విభజన టైంలో ముఖ్యమంత్రి సీట్ అనేది. అది కూడా వర్కౌట్ కాలే.
ఆయన పీసీ చీఫ్ తోటే సరిది పెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత వాళ్ళకి కనబడుతున్న మధ్యలో ఒకానొక దశలో ఈ ముద్రగడ పద్మనాభం పేరు, లేకపోతే హరిరామ జోగయ్య ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళు యాక్టివ్గా ఉన్న టైంలో వాళ్ళ పేర్లు కూడా వినవచ్చాయి, కానీ వర్కౌట్ కాలేదు. చివరిగా పవన్ కళ్యాణ్ ఒక్కరే వాళ్ళకి ఆశగా కనిపించారు. మొదట్లో ఆయన వైపు కొంత విమర్శలు కూడా జొప్పించారు. అంటే పవన్ కళ్యాణ్ కూడా తన మీద ఎలాంటి కులముద్ర పడకుండా ఉండనే జాగ్రత్తలు తీసుకున్నారు ఆయన. కానీ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మొత్తం కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ వైపే నిలబడింది. అట్లీస్ట్ ఒక 90% పవన్ కళ్యాణ్ మీదే నిలబడింది, పవన్ కళ్యాణ్ వైపే నిలబడింది. ఒకనొక దశలో ముద్రగడ లేకపోతే హరిరామ జోగా లాంటి వాళ్ళు కాపు సామాజిక వర్గాన్ని కాస్త విడదీసే ప్రయత్నం చేసినా వాళ్ళు మాత్రం పవన్ వైపే నిలబడ్డట్టు మనకి క్లియర్గా తెలిసింది. అంతలా కాపు సామాజిక వర్గం తనతో నిలబడడంతో పవన్ కళ్యాణ్ ఈసారి 100% స్ట్రైక్ రేట్తో ఉప ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నారు ఆయన. అయితే వాళ్ళలో ఒక ఆశ ఉంది ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఇంక సీఎంఏ, వచ్చే ఎన్నికల నాటికి సీఎంగా పవన్ కళ్యాణ్ చూడొచ్చు మనం అంటూ వాళ్ళ లెక్కలు వేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 10 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎం అనేసరికి ఇదేంటి ఇంకెంతకాలం మనం వేచి చేయలేని ఫీలింగ్ వాళ్ళలో కూడా ఉంది. వాళ్ళలో కూడా చర్చ మొదలైంది. సో ఇలాగా జన సైనికులు, పవన్ అభిమానులు, కాపు సామాజిక వర్గంలో ఒక విధమైన చర్చ నడుస్తుంది. ఇదేంటి 10 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎం ఉంటే మరి మా పరిస్థితి ఏంటి, మా సామాజిక వర్గానికో లేకపోతే మా అభిమాన హీరోయో మా అభిమాన నాయకుడు ఎప్పుడు సీఎం సీట్లో కూర్చుంటాడు అంటూ వాళ్ళు చర్చ మొదలుపెట్టారు. సరే ఇదంతా ఒకలా పెడదాం. అసలు పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి? పవన్ వ్యూహం ఏమీ లేదు. ఆయన ప్రస్తుతం ప్రభుత్వంలో ఉంటూనే ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అలాగే అసెంబ్లీకి రావట్లేదు, ప్రజా సమస్యలు లేవనెత్తట్లేదు, ఆయన తన ఇంట్లోనో తన క్యాంప్ ఆఫీస్లోనే మాట్లాడుతున్నారు తప్ప సెలెక్టివ్ మీడియాతో అసెంబ్లీకి వచ్చి మాట్లాడే ప్రయత్నం ఆయన చేయట్లేదు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను, ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అక్కడికి వస్తానంటే ఆయన మాట్లాడుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంలో ఉంటేనే ప్రతిపక్షంగా పవన్ వ్యవహరిస్తున్నారు. మనం చూసాం కదా, సోషల్ మీడియాలో సైకోలో కొంతమంది రెచ్చిపోతుంటే గవర్నమెంట్ సరిగ్గా యాక్షన్ తీసుకుంటలేదంటూ హోంమంత్రి అనితనే టార్గెట్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత పరిణామాలు ఎలా మారిపోయి చూసాం. ఇలాగ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోన్ పడేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. సో ఆయన ప్రభుత్వంలో ఉంటూనే ఎక్కడైనా తప్పు జరిగినా వేరే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ విషయం లేవనెత్తుతున్నారు. స్వపక్షం లేకుంటే విపక్షం అని ఏం తేడా లేదంటే ప్రభుత్వం మీద ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఉన్నట్టుగా కనబడుతుంది. హనీమూన్ పీరియడ్ ఇంకా ముగిలేదు, ఇంకా 6 నెలలు కూడా కంప్లీట్ కాలేదు కాబట్టి. సో ఇలాంటి టైంలో ఆయన ప్రభుత్వంలో ఉంటూనే చిన్న చిన్న ఇష్యూస్ మీద గట్టిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉన్న ఆ సానుకూల అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని మరొక 10 ఏళ్ల పాటు మీరే ఉండాలి, అది అమరావతి ఇష్యూ కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగానే మేము నడుస్తాము, ఆయన 10 ఏళ్ల పాటు ఉండాలి సీఎం కంటే అని మాట్లాడారు. కానీ ఎక్కడైనా పరిస్థితి మారితే ఏదైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అనుమానం వచ్చినా ఆయన వెంటనే అయితే ఖచ్చితంగా అడ్డం తిరిగే సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాకపోతే దానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పుడు ముందుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా ఉండాలని లాస్ట్ టైం ఎలక్షన్లో ఎంతలాగా ఆయన ఫైట్ చేశారు. మళ్ళీ జగన్ బలపడకుండా ఉండడానికి కూడా అంతే ప్రయత్నిస్తున్నారు. అందుకే ఎక్కడికక్కడ లాక్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఇంకో 10 ఏళ్ల పాటు ఉండాలన్నట్టుగా మాట్లాడారు తప్ప భవిష్యత్తు కాలంలో ఒకవేళ ఏదైనా ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైతే ఖచ్చితంగా అడ్డం తిరగడానికి మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ ఏమాత్రం వెనుకాడరు అన్నది మనకు మొన్న హోమ్ మినిస్టర్ ఇష్యూస్లోనే మనకి క్లారిటీ వచ్చేసింది. సో పవన్ అయితే చాలా కేటగారికల్లీ అండ్ స్పష్టతోటే ఉన్నారు. 10 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలి అనేది రాజకీయంగా ఆయన చేసిన ఒక స్టేట్మెంటే. పవన్ కళ్యాణ్ వ్యూహాలు ఎలా ఉంటాయి, ఆయన స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి అనేది ఆల్రెడీ మనం చూసాం. ఇక 100% స్ట్రైక్ రేట్తో ఆయన విన్ అయిన తర్వాత ఆయన వ్యూహాలను క్వశ్చన్ చేయలేం ప్రస్తుతం మనం. సో ఖచ్చితంగా ఆయన మైండ్లో ఏదో పెట్టుకునే అంటే ఒక వ్యూహాన్ని రచించుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చూడాలి తప్ప దానిపై ఇమీడియట్గా మాట్లాడేసి చర్చను అంటే ఒక అయోమయానికి గురి చేసే చర్చను రేపాల్సిన అవసరం లేదు. జన సైనికులు కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు కావచ్చు అనేది ఎనలిస్టులు చెప్తున్నమాట. మరి రానున్న రోజులు ఈ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. బట్ ఏమైనప్పటికీ ఇది మాత్రం ఖచ్చితం అంటే వాళ్ళ ఒక డౌట్ అయితే వచ్చేసింది. ఇదేంటి ఇంకా 10 ఏళ్ల పాటు అంటే ఇప్పుడు 52-53 ఏళ్ల వయసులో ఉన్న పవన్ కళ్యాణ్ ఇంకా 10 ఏళ్ల పాటు సీఎం సీట్ కోసం ఎదురు చూస్తే అంటే 60 ఏళ్ళు దాటిపోయిన తర్వాత సీఎం అవుతారా ఏంటి? మా హీరోని మేము వెంటనే లేదా మా నాయకుడిని వెంటనే మేము సీఎం సీట్లో చూసుకోవాలని అనుకుంటున్నాం కదా, మరి అది మాకు ఆ కళ నెరవేరదా? ఇంకా 10 ఏళ్ల పాటు వెయిట్ చేయాలని వాళ్ళు భావిస్తున్నారు. బట్ పవన్ కళ్యాణ్కి చాలా క్లియర్గా తెలుసు రాజకీయాలు అనేది చాలా లాంగ్ వేలో ఆడాల్సిన గేమ్ మీద, లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి. 20 ఏళ్ల పాటు ఉంటానని చెప్పిన వ్యక్తి, 20 ఏళ్ల పాటు రాజకీయాలు చేస్తానని చెప్పిన వ్యక్తి 10 ఏళ్లలోనే డిప్యూటీ సీఎం హోదాలో కూర్చున్నారు కాబట్టి ఆయన వ్యూహాలు ఆయనకు ఉంటాయి. చూద్దాం ముందు రోజులు అవి ఎలాగా సఫలీకృతం అవుతాయో లేకపోతే ఎలాంటి పరీక్షలను ఎదుర్కొంటాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.